కూష్మాండ దానం ఎందుకు చేస్తారు? కూష్మాండం అంటే గుమ్మడికాయ. దానానికి ఏ గుమ్మడికాయని వాడతారు? ఇక్కడ మనకి 2 రకాల గుమ్మడికాయలు కనిపిస్తాయి. ఒకటి బూడిద గుమ్మడి, అంటే పైన లేలేత ఆకుపచ్చగా ఉండి బూడిద పూసినట్టుగా ఉండి లోపల పుల్లగా ఉంటుంది, పొడుగ్గాను గుండ్రంగాను ఆ కాయలు ఉంటాయి. ఇకపోతే మరొకటి రాచగుమ్మడి అని, తీయ గుమ్మడి అని, ఎర్ర గుమ్మడి అని, మంచి గుమ్మడి అని చెప్తూ ఉంటారు. అది మనకి గుండ్రంగా భూమి ఆకారంలో, అంటే భూమి ఏ విధంగా ఉంటుంది, గ్లోబ్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధమైనటువంటి ఆకారంలో ఉంటుంది. ఆ తర్వాత లోపల ఎర్రగా ఉంటుంది, తింటే తీయగా ఉంటుంది. ఈ 2 గుమ్మడికాయల్ని వివిధ రకాలుగా దీన్ని వాడుతూ ఉంటారు. ఒకటేమిటి, బూడిద గుమ్మడిని దృష్టి తీయటం కోసం అని చెప్పేసి, వాస్తు దోషాలు పోవడం కోసం అని చెప్పేసి గుమ్మం ముందర గృహప్రవేశానికి కడుతూ ఉంటారు. ఆ తర్వాత దీన్ని అమ్మవారికి చండీ హోమం చేసినప్పుడు కూష్మాండ ముక్కలతో, అంటే ఈ బూడిద గుమ్మడి ముక్కలతో చండీ హోమం చేస్తూ ఉంటారు. అనేక హోమాల్లో కూడా ఈ గుమ్మడి ముక్కల్ని వేసి గుమ్మడితో చేస్తూ ఉంటారు. బలిదానాలు ఇస్తూ ఉంటారు. అనేక భూత ప్రేత పిశాచాలకి బలి ఇవ్వడం కోసం అని చెప్పేసి గుమ్మడికాయని నరుకుతూ ఉంటారు. గుమ్మడిని నరికి బలిదానం చేస్తూ ఉంటారు. అది బూడిద గుమ్మడి. ఇకపోతే మంచి గుమ్మడి, రాచగుమ్మడి అని దేన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామో ఆ గుమ్మడిని మాత్రం దానం చేస్తూ ఉంటారు. దాన్ని కూష్మాండ దానం అంటూ ఉంటారు. ఆ దానాన్ని కూడా ఎప్పుడెప్పుడు చేస్తారంటే మనకి ప్రత్యేకంగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత సంక్రాంతి రోజు కూష్మాండ దానం చేస్తూ ఉంటాం. అంతేకాదు 16 ఫలాల వ్రతం చేస్తూ ఉన్నప్పుడు గుమ్మడి పండును దానం చేస్తారంటే 16 గుమ్మడి పళ్ళని, అంటే బాగా పండిపోయినటువంటి గుమ్మడి పళ్ళను తెచ్చి ఈ గుమ్మడి పళ్ళ మీద ఒక పిసరంత బంగారాన్ని పెట్టి దానం చేస్తారు. అలా దానం చేయటం వల్ల బంగారు గుమ్మడి పండును దానం చేసినంత పుణ్యం వస్తుందిట. ఆ తర్వాత శాఖా దానం చేసేప్పుడు కూడా అన్ని కూరలతో పాటు ఈ గుమ్మడి పండును కూడా ఉప్పుతో సహితంగా దీన్ని దానం చేస్తూ ఉంటారు. ఆ శాఖా దానం చేయటం వల్ల కూడా చాలా పుణ్యం వస్తుంది అంటారు. అయితే కూష్మాండ దానాన్ని ఎందుకు చేయాలి, చేయటం వల్ల అంతటి పుణ్యం ఎందుకు వస్తుంది? మరొకటి ఏమంటారంటే, ఈ గుమ్మడి పండుని ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ పర్వటి రోజుల్లో కానీ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి, వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేయటం వల్ల భూమండలాన్ని, అంటే ఈ బ్రహ్మాండాన్ని దానం చేసినంత పుణ్యం వస్తుందిట. ఎందుకంత పుణ్యం వస్తుంది? దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. పూర్వం సృష్టి ఆరంభంలో భూమిని ఎప్పుడైతే రాక్షసులు సముద్రంలోకి వదలటానికి ప్రయత్నం చేశారో అప్పుడు ఆది వరాహమూర్తిగా విష్ణుమూర్తి అవతరించి భూమండలాన్ని కాపాడాడు. ఆ భూమి ఏ విధంగా ఉంటుంది? ఏ రాచ గుమ్మడిలాగా, తీయ గుమ్మడిలాగానే ఉంటుంది. అందుకని దానికి సంకేతంగా, భూమండలానికి సంకేతంగా, అంటే సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యం ఈ గుమ్మడి పండును దానం చేయటం వలన వస్తుంది అంటారు. అంటే సూక్ష్మంలో ఎంతటి మోక్షం ఉంది మనకి, గుమ్మడి ఎంత గొప్పది అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. అందుకని భూ వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు, భూమి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ పర్వటి రోజుల్లో గుమ్మడి పండును దానం చెయ్యాలి అంటారు. అంతేకాదు మంచి సంతానం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటూ ఉంటారు. అంటే మంచి పండుని ఎవరు దానం చేస్తే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందిట. అంటే భూమితో పోల్చినటువంటిది, భూదేవితో పోల్చినటువంటిది ఈ గుమ్మడి పండు. అందరూ కూడా సాధారణంగా చెప్తూ ఉంటారు, నువ్వు రేపు గుమ్మడి పండు అంటే బిడ్డని ఎత్తుకుంటావు అంటారు. అంటే గుమ్మడి పండు అంటే ఎలాంటి లోపాలు లేనటువంటి సత్సంతానాన్ని నువ్వు కనగలుగుతావు అనేటువంటి అర్థం ఇక్కడ కనిపిస్తుంది. అంటే సత్సంతానాన్ని పొందటానికి కూడా ఈ గుమ్మడి పండుని దానం చెయ్యాలి అంటారు. మంచి సంతానం కలగటం కోసం, తర్వాత భూమండలాన్ని దానం చేసినటువంటి పుణ్యాన్ని పొందడం కోసం, భూ వివాదాల వలన ఉన్నటువంటి సమస్యలు తొలగటం కోసమని పర్వటి రోజుల్లో విష్ణుమూర్తికి పూజ చేసి, ఆది వరాహమూర్తికి పూజ చేసి ఈ గుమ్మడి పండును దానం చెయ్యాలి అంటారు. శాప నివారణ, పాప పరిహారం చేసే దేవాలయాలు, నదులు మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు నాగర్ కర్నూలు నుంచి సాయి ప్రసాద్ గారు. మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా అనేక పుణ్యనదులు,
అనేక పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ దర్శనం మాత్రం చేతనే, ఆ నదుల్లో స్నానం చేసినంత మాత్రాన్ని ఎన్నో శాపాలు నివారణ అవుతాయని, అదేవిధంగా ఎంతో పాప పరిహారం జరుగుతుందని, పవిత్రులై పునీతులై మంచి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వాటి గురించి అడిగారు కాబట్టి, మన రాష్ట్రంలో జ్యోతిర్లింగం మనకెక్కడుంది? శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది. ఈ శ్రీశైలంలోని జ్యోతిర్లింగాన్ని అంటే మల్లికార్జున స్వామిని, భ్రమరాంబికాదేవిని దర్శించుకొని ఎవరు అక్కడ ఉన్నటువంటి కృష్ణానదిలో స్నానం చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి దోషాలన్నీ పరిహారం అవుతాయి అని చెప్తారు. అంతేకాకుండా మనకి తిరుమలకి వెళ్ళి వరాహమూర్తిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కింద కపిల తీర్థంలో కూడా స్నానం చేసి, అంటే అక్కడ ఒక విధి విధానం ఉంది. కపిల తీర్థం మొదలుకొని పాపనాశనం, తర్వాత ఆకాశగంగా, ఆ తర్వాత స్వామి పుష్కరిణి, ఈ విధంగా వరుస క్రమంలో అక్కడ స్నానాలు చేసి ఎవరు చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో వాళ్ళకి కూడా ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటి పాపాలు శాపాలన్నీ కూడా నివారణ జరుగుతాయని మనకి శాస్త్రం చెప్తోంది. అంతేకాదు మనకి ఎక్కడెక్కడైతే మనకి నదీ సంగమ స్థానాలు ఉన్నాయో, అంటే త్రివేణి సంగమాలు ఉన్నాయో, మన రాష్ట్రంలో మనకి కాళేశ్వరంలో నదీ సంగమ స్థానం ఉంది. అంటే గోదావరి ప్రణీత అంతర్వాహినిగా సరస్వతి కూడా ఉంది. అక్కడ కాళేశ్వర ముక్తేశ్వరుడు ఉన్నాడు. దీని ముక్తిని ప్రసాదించేటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఎవరైనా ఆ సంగమ స్థలిలో స్నానం చేసి ఆ కాళేశ్వర ముక్తేశ్వరుడికి అర్చనలు చేసుకోవటం వల్ల, అభిషేకాలు చేసుకోవటం వల్ల పాప పరిహారం ఎలాంటిది? ముక్తిని ఇస్తట. అంటే ముక్తిని ఎప్పుడు పొందుతాం మనం? మోక్షాన్ని ఎప్పుడు పొందుతాం? మనకి సకల జన్మం నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ పరిహారం జరిగితేనే మోక్షం దక్కుతుంది. అంటే ముక్తిని ఇచ్చేటువంటి స్థానంగా చెప్తారు. అంటే అక్కడికి వెళితే అక్కడ అర్చనలు చేసుకుంటే సకల పాపాలు కూడా, సకల జన్మల్లో వచ్చేటువంటి పాపాలు కూడా పరిహారం జరుగుతాయి. అంతేకాదు వేములవాడలో కూడా అక్కడ గుండం ఉంది. ఆ గుండంలో కూడా స్నానం చేయటం వలన అక్కడ సాక్షాత్తు రాజరాజేశ్వర స్వామి వరమిచ్చట. ఈ గుండంలో నేనున్నాను, నన్ను తీసి పక్కన ఎవరు స్థాపిస్తే, ఆ తర్వాత నా అర్చనలు చేసి ఎవరు ఈ గుండంలో స్నానం చేస్తే దానికి మోక్షగుండం అనేటువంటి పేరు కూడా ఉంది. వాళ్ళందరికీ కూడా సకల పాపాలు, సకల దోషాలు పోతాయి అనేటువంటి వరం సాక్షాత్తు శివుడే ఇచ్చాడు అని చెప్తారు. అంతేకాదు మనకి బెజవాడ అత్యంత దగ్గరలో ఉంది. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకొని కృష్ణానదిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి సకల దోషాలు కూడా పోతాయి అని చెప్తారు. అంతేకాదు మనకి సప్త గోదావరి తీరం రాజమండ్రికి వెళ్ళి ఏడుపాయల్లోనూ ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి సకల దోషాలు పోతాయిట. ఆ తర్వాత మనకి అరుసవెల్లి ఉంది. అరుసవెల్లికి వెళ్ళి సూర్యభగవాను ఎవరు అర్చిస్తారో అక్కడ కూడా వాళ్ళకి సకల దోషాల నుంచి పరిహారం జరుగుతుంది అంటారు. ఇలా పేరు వరుసన చెప్తే ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ప్రతి జిల్లాలో కూడా ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఒక దేవుడు అంటే అమ్మవారి ఆలయం కానీ, లేక శివాలయం కానీ, విష్ణుమూర్తి ఆలయం కానీ మనకి కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరి జిల్లాలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రత్యేక స్థానంలో ప్రత్యేకంగా ఉండేటువంటి దేవుణ్ణి దర్శించి ఆ దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానం చేయటం వల్ల పాప పరిహారం, శాప నివారణ జరుగుతాయి అని చెప్తారు. అంటే ఇక్కడ గొప్ప, అక్కడ తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి క్షేత్రంలో ఉండేటువంటి ప్రతి పీఠానికి కూడా అత్యంత మహిమ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి పుణ్యనదికి కూడా సకల పాపాన్ని తొలగించేటువంటి మహత్తు ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకని ఎవరికి అందుబాటులో దగ్గరగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ నదిలో వాళ్ళు స్నానం చేయవచ్చు. అదేవిధంగా మనకి కాళహస్తీశ్వరుని దర్శించుకొని ఎవరు సువర్ణముఖి నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి శాప నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి పురాణాల్లో కనపడుతోంది. అసలు మనం ఒక ఎపిసోడ్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల్ని, శక్తిపీఠాల్ని, తర్వాత శివక్షేత్రాల్ని, విష్ణు క్షేత్రాన్ని గురించి చెప్పుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి దగ్గర ఉన్నవి, ఎవరికి అందుబాటులో ఉన్నవి, ఎవరికి నమ్మకం ఉన్నటువంటి స్థలానికి వాళ్ళు వెళ్ళి ఆ పుణ్యనదిలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి దైవాన్ని వాళ్ళు దర్శించుకొని అర్చించుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా శాప నివారణలు, పాప పరిహారం జరుగుతుంది అని తెలుసుకోవాలి.